తనదైన మాటల తూటాలతో అచ్చెన్నాయుడుపై విరుచుకుపడుతున్నారు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. టెక్కల్లో దువ్వాడ శ్రీను తన ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఈసారి ఎన్నికల్లో టెక్కల్లో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టెక్కల్లో అచ్చెన్నాయుడు కోటను బద్దలు కొడతానంటున్న దువ్వాడ శ్రీనివాస్తో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. సంబంధించి వైసీపీ పార్టీకి సంబంధించి కూడా దువ్వాడ శ్రీనివాస్కి వైసీపీ పార్టీ టికెట్ ప్రకటించింది. అసలు ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు. ప్రచారం ఏ విధంగా ఉంది అనే దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. సార్, ఎలా ఉంది ప్రచారం? ఇప్పటికీ ఎన్నికల నగరం పోయింది, టైం ఈసారి కొద్దిగా ఎక్కువ ఉంది, ఎలా చదువుతుంది ప్రచారం? బ్రహ్మాండంగా. ఎప్పుడండి మేము ప్రచారం? మాది రోజు ప్రచారమే. ఇప్పుడు నేను ఎమ్మెల్సీ అయినని, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నానో, లేదంటే రూలింగ్లో ఉన్నానో మాకుండదు. ప్రతిరోజు మేము ప్రజల్లో ఉంటాం. గెలిచిన ఎమ్మెల్యే ఎక్కడున్నాడో తెలియడం లేదు. నేటికి 4 సంవత్సరాలు 10 నెలలు 11 నెలలు అవుతుంది. మా ఎమ్మెల్యే పేరు అచ్చెన్నాయుడు. అచ్చెన్నాయుడు ఎక్కడ? గుండె మీద చేసుకొని చెప్పమనండి. ఈ 5 ఏళ్లలో ఏ ఊరైనా వెళ్ళాడా? ప్రతిపక్ష పాత్ర పోషించాడా? ఎమ్మెల్యే అసలు చచ్చున్నాడా, బ్రతికున్నాడా, గాడిదలు కాస్తున్నాడా? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. నువ్వు అధికారంలో ఉండి 40 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మీరు ఎక్కువ కాలం అధికారంలో ఉండి ఈ టెక్కలి నియోజకవర్గానికి చెప్పుకోవటానికి శాశ్వతంగా ఒక్కటి చేశారా? ఈరోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టి నేను అడుగుతున్నాను. ఎన్నికల్లో ప్రజలు కూడా చర్చిస్తారు. ప్రజలు చర్చిస్తారు కాబట్టి నేను అడుగుతున్నాను. ఎస్, వైసీపీ నుంచి నేను పోటీ చేస్తున్నాను. టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు పోటీ చేస్తున్నాడో లేదో నాకు తెలియదు. ఇంకా టికెట్లు కూడా అనౌన్స్ కాలా. ఇంక తిరుగుతున్నారు ఢిల్లీ. అలా పవన్ కళ్యాణ్ పట్టుకొని, పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకొని ఆ బూట్ పాలిష్ చేయడానికి, లేకపోతే చంద్రబాబు నాయుడు బట్టలు ఉతకడానికి పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కలిసి ఢిల్లీ వీధులు, ముగ్గురు కలిసి ప్రచారాలు తప్ప ఇంక టిక్కెట్లు వాళ్ళది అనౌన్స్ కాలేదు. మావన్నీ అయిపోయి మేము ప్రచారంలో ఎప్పటి నుంచో ఉన్నాం. ఆల్రెడీ మా గెలుపు నల్లేరు మీద నడక. కాకపోతే నా మీద పోటీ చేసే అభ్యర్థి ఎవరా అని నేను ఆలోచిస్తున్నాను. రెండు ఏంటంటే, నియోజకవర్గంలో ఏ రోజు కనబడకుండా ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ శాశ్వతంగా ఇంతకాలం మంత్రులుగా చేశారు. వాళ్ళు కేంద్ర మంత్రులుగా చేశారు, ఎమ్మెల్యేలుగా చేశారు, ఎంపీగా కూడా చేశారు. ఒక్క పని చెప్పండి. ఆనాడు పోర్టు కడతామని చెప్పి ప్రజలకు మోసం చేసి 15,000 ఎకరాలు భూమి కావాలి, ల్యాండ్ బ్యాంక్ కావాలి, అవతల భావనపాడు నుంచి నౌపడ వరకు ల్యాండ్ బ్యాంక్ కావాలని చెప్పి ప్రజలకు మోసం చేశారు. నాకు అర్థం కాలేదు, పోర్టు నిర్మాణానికి 15,000 ఎకరాలు ఎందుకండి? ముంబై పోర్టు కానీ, విశాఖపట్నం పోర్టు కానీ, పారాదీప్ పోర్టు కానీ ఇన్ని వేల ఎకరాలు అక్కడ ఉన్నాయా? ఎక్కడా కూడా 1600 మించి ఎకరాలకు మించి లేదు. ఇప్పుడు జగనన్న ఏప్రిల్ 23వ సంవత్సరం 2019వ తారీఖున 23వ సంవత్సరంలో శంకుస్థాపన చేశారు. గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలు విసురుతూ ఈరోజు పోర్టు నిర్మాణం చూడండి, 4,361 కోట్లు. భూమి ఎంతో తెలుసా? 1,250 ఎకరాలు. ఈరోజు శరవేగంగా పూర్తయి 25వ సంవత్సరం డిసెంబర్ నాటికి పూర్తవ్వాల్సిన పోర్టు కనీసం 1 ఇయర్ ముందు పూర్తయిపోతుంది. ఈ ఏడాదికే పూర్తయిపోతుంది. ఆల్రెడీ షిప్ వచ్చేసింది. ఒకసారి అలా మీ కెమెరా తీసుకెళ్ళి చూడండి. షిప్ కూడా తెస్తామన్నాం, తెచ్చాం. జగనన్న చెప్పాడంటే చేస్తాడు. గత ఏడాది ఈ టెక్కల ప్రజలకు తెలియజేశాం, వచ్చే ఏడాది ఎన్నికల్లోపు షిప్ తెస్తామన్నాం, తెచ్చాం. ఇదే అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు అన్నాడు, ఇవి కేవలం శంకుస్థాపనలకే పరిమితం, కొబ్బరికాయలు కొట్టేసి ముఖ్యమంత్రి వెళ్ళిపోతారు, ఈ పోర్టు నిర్మాణం జరగదు, టెక్కల ప్రజలకు మోసం చేస్తున్నారు అన్నాడు. కళ్ళుంటే, సిగ్గు లజ్జ శరం ఉంటే అచ్చెన్నాయుడు కానీ రామ్మోహన్ నాయుడు కానీ కళ్ళు పెద్దవి చేసుకొని చూడమంటున్నాను. మూలపేట వైపు చూస్తే ఆ షిప్ కనబడదు. వాళ్ళ కళ్ళు చాలో ఆ షిప్ చూడాలంటే. బ్రహ్మాండంగా రాత్రనక పగలనక ఈరోజు నిర్మాణం జరుగుతుంది. దాని ద్వారా 20,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అంతేకాదు, కనీసం దానికి అనుసంధానంగా చాలా పరిశ్రమలు వస్తున్నాయి. ఆ పరిశ్రమల ద్వారా మరో 30,000 మందికి ఉద్యోగాలు. అంటే ఈ టెక్కలిని ఒక ముంబై నగరంలా, ఒక విశాఖపట్నం నగరంలా మార్చడానికి, పారిశ్రామికీకరణ చేయడానికి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగంగా మూలపేట పోర్టు. ఇది టెక్కలికే కాదు, శ్రీకాకుళం జిల్లాకే కాదు, ఉత్తరాంధ్రకే ఈ మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ ఒక మణిహారం. ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా దీని మీద సంతోషంగా, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వచ్చి సంతోషంగా బ్రతుకుతారు. మా శ్రీకాకుళం జిల్లా పొట్ట చేత పట్టుకొని, బిడ్డను భుజాన్ని వేసుకొని కూలి పనులకు వలసలు పోయేటటువంటి పేదరికమైనటువంటి జిల్లా. ఈ జిల్లాకే ప్రపంచ దేశాల నుంచి, భారతదేశం నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వలసలకు మాత్రమే పరిమితమైన ఈ ప్రాంతానికి ఇతర ప్రాంతాల వాళ్ళు, ఇతర దేశాల వాళ్ళు వలసలకు వచ్చే సందర్భం ఇది చరిత్రలో ఎవడైనా ఊహించగలడా? ఏ మనిషి వల్లైనా సాధ్యం అవుతుందా? జగనన్నకి అధికారం వచ్చి 5 ఏళ్ళుంటే 5 ఏళ్లలో 2 ఏళ్ళు కరోనా తప్పితే
కరోనాతో ప్రజలను కాపాడుకోవడానికే ఇబ్బందులు పడి 2 ఏళ్ళు, మిగతా 3 ఏళ్లలో పోర్టు నిర్మాణం ఏంటి, ఆఫ్షోర్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేయడం ఏంటి టెక్కల్లో, అలాగే 1600 కోట్లు అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, జగనన్న విద్యా దీవెన, జగనన్న సంక్షేమ కార్యక్రమాలు ఈ పథకాలన్నీ కూడా 1600 కోట్ల రూపాయలు ఇవ్వటం ఏంటి? మొత్తంగా టెక్కల్ నియోజకవర్గానికి మా నాయకుడు ఫలానాని కాల రెగరేసుకొని మేము చెప్తున్నాం. 7000 కోట్ల రూపాయల నిధులు తెచ్చాం. 7 రూపాయలైనా ఎప్పుడైనా అచ్చెన్నాయుడు తెచ్చాడా అని అడుగుతున్నాను. రామ్మోహన్ నాయుడు తెచ్చాడా, ఎర్రన్నాయుడు బ్రతికుండగా తెచ్చారని అడుగుతున్నాను. టెక్కల్లో గట్టి పోటీ ఉంటుంది అంటారు మీ మధ్య, మీరేమో ఈజీగా గెలుస్తానండి. అడిగి దమ్ముంటే రమ్మనండి సార్. ముందు నా బహిరంగ చర్చా వేదిక రమ్మనండి సార్. నా పోటీల సంగతి తర్వాత మాట్లాడదాం. నేను 50,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తా. దమ్ముందా అచ్చెన్నాయుడికి? ఎందుకు గెలుస్తానో కూడా చెప్తా. అతను నామినేషన్ వేస్తాడా? వేసే దమ్ముందా? అసలు నామినేషన్ వేస్తే ఎలా గెలవగలడో చెప్పగలడు. అమెరికాలో ఇలాంటి డిస్కషన్ జరుగుతుంది ఎన్నికలకు ముందు. అమెరికన్ ప్రెసిడెంట్స్ పోటీ చేసేవాళ్ళు ప్రజల ముందు మాట్లాడతారు. సరదాగా టెక్కల్లో చేద్దాం. మొత్తం స్టేట్ మీడియా అందరికీ పిలుస్తాను. ఆ మీడియా ముందు అచ్చెన్నాయుడికి దమ్ముంటే నేను ఇన్ని చేశాను, అందుకు నన్ను గెలిపించండి అని కోరగలడా? మేము 4 సార్లు ఓడిపోయి 5వ నామినేషన్ వేస్తున్నాం. మేము ఓడిపోయినా ఇన్ని చేశాం కాబట్టి ప్రజలు మాకే గెలిపించాలని మేము కోరగలం. ఆయన కోరగలడా? దమ్ముందా? ఖచ్చితంగా ఈసారి 2024 ఎన్నికల్లో టెక్కల్లో ఖచ్చితంగా వైసీపీ పార్టీ విజయకథను ఎగరవేస్తుంది. ఖచ్చితంగా నేను గెలిచిన 50,000 మెజారిటీతో ఖచ్చితంగా గెలుస్తున్నట్టు దువ్వాడ శ్రీను తన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు 500కు పైగా సంక్షేమ కార్యక్రమాలు అందించాం. ప్రతి ఒక్క మరి ప్రజలు కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా సంతోషంగా ఉన్నారు. ఖచ్చితంగా సంక్షేమ కార్యక్రమాలు ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తాయంటూ కూడా దువ్వాడ శ్రీను ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజరాము, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం.